శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటుగా ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. 2026 జూలై 19 ఆదివారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:38 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:34 ఉంది. ఈ రోజు చంద్రోదయం ఉదయం 10:39 ఉంది. చంద్రాస్తమయం రాత్రి 10:46 ఉంది. ఈ రోజు పంచమి తిథి ఉత్తర నక్షత్రం ఉందండి. పంచమి తిథి ఉదయం 7:42 వరకు ఉంది. తదుపరి షష్ఠి తిథి వస్తుంది. ఉత్తర నక్షత్రం రాత్రి 10:35 వరకు ఉంది. తదుపరి హస్త నక్షత్రం వస్తుంది. యోగం పరిగా రాత్రి 12:27 వరకు ఉంది. తదుపరి శివం. కర్ణం బాలువ ఉదయం 7:39 వరకు ఉంది. తదుపరి కౌలువ రాత్రి 7:23 వరకు ఉంది. తదుపరి తైతుల. ఇంక ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:59 వరకు ఉంది. అమృత కాలం సాయంత్రం 3:31 నుండి 5:07 వరకు. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఉంది. ఇంక ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల గురించి తెలుసుకుందాం. వజ్రం ఉదయం 5:46 నుండి 7:23 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:52 నుండి 5:44 వరకు ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. గుళిక కాలం సాయంత్రం 3:51 నుండి 5:31 వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు స్కంద పంచమి అయితే ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజు కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం అన్నప్రాసన, చిన్న పిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, సీమంతం, అద్దీళ్లు మారటానికి, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు ముఖ్యంగా పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు తిథి ప్రకారం స్కంద పంచమి ఉంది కాబట్టి ఈ రోజు నిర్వహించే వారాహి పూజ, సుబ్రహ్మణ్య ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రోజు నాగదేవత ఆరాధన కూడా చేస్తే చాలా మంచిదండి. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.